రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే మియాపూర్లోని ప్రశాంత్ నగర్లో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అయితే ఉన్నాము. మరి ఇక్కడ 108 మంగళ సూత్రధారిమణుల భాగస్వామ్యంతో అలాగే 108 పవిత్ర కలశాలతో అంగరంగ వైభవంగా వరలక్ష్మి సామూహిక వ్రత మహోత్సవం అయితే జరుగుతుంది. మరి రాజ్ న్యూస్ ఛానల్ వారి ఆధ్వర్యంలో ఈ గొప్ప మహోత్సవం అయితే జరుగుతుంది. మరి అది ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాం రండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కొద్దిగా అక్షతలు వాసన చూసి ఎడం చేతి వైపుగా వెనక్కి వేసుకోండి. ఉత్తిష్ఠంతు బోధ విసహజాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా ప్రాణాయామం చేయండి అమ్మా. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరోం. నమస్కారం చేసుకోండి. ఎడం చేతిలో కొద్దిగా అక్షతలు వేసుకుని కుడి చెయ్యి బోర్ నుంచి మూతగా ఉంచి కుడివైపున ఉంచుకోండి. కుడివైపున ఉంచుకోండి. అందరూ కూడా చెప్పండి, శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోః రాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే అస్మిన్నే వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే అష్టమ్యాం శుభతిథౌ వాసరః భృగువాసర యుక్తాయాం స్వాతి నక్షత్ర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆశ్రిత పరిపాలకస్య అర్చావతార స్వరూపిణః శ్రీ భూనీల సమేత వైభవ వెంకటేశ్వర స్వామినః దివ్య
సన్నిధౌ. అందరూ కూడా మీ యొక్క గోత్రము అలాగే మీ వారి పేరు మీ పేరు కూడా మనసులో స్మరించుకోండి. అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి. ఏతేషాం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం సత్సంతాన సౌభాగ్యత ఫలాని అవాప్త్యర్థం శ్రావణమాసే భృగువాసరే ప్రాతకాలే శ్రీ వరలక్ష్మీ వ్రత పూజాం ఆచార్య శ్రీహస్తేన కరిష్యే. మీ చేతిలో ఉన్నటువంటి అక్షతల్లో కొద్దిగా నీటిని పోసుకుని అమ్మవారి దగ్గర విడిచిపెట్టండి. ఓం హిరణ్యగర్భస్సమవర్తదాగ్రే భూతస్య జాతః పదరేకాసీత్ సదాధార పృథివీం జాముదేమాం కస్మై దేవాయ హవిషా విదేమా. అమ్మ కలశానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశమునకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి అమ్మ. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితః కుక్షౌ దుస్సాగరः సర్వే సప్తద్వీపా వసుంధరः ఋగ్వేదోऽధయజుర్వేదः సామవేదోऽప్యదర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితः. కలశంలో కొద్దిగా పుష్పాలు అక్షతలు ఉంచండి అమ్మ. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ కలశాన్ని అందరూ కూడా తాకి నమస్కారం చేసుకోండి. ఆపోవా ఇత్యభిమంత్రియ ఓం ఆపోవా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావా ఆపః పసవ ఆపో నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాపుష్యాపో జ్యోతిపుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాపవో. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ముందుగా మనం చేసేటువంటి వరలక్ష్మీ వ్రతంలో సంకల్పించినటువంటి వ్రతమంతా కూడా నిర్విఘ్నంగా జరగాలని చెప్పి శ్రీ మహాగణాధిపతి యొక్క ఆరాధన చేయడం జరుగుతోంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. పుష్పాలు చేతిలో పట్టుకోండి. అందరూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం మే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం మే శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆ పుష్పాలు గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. గణపతిని చేసుకున్నటువంటి వారు చిన్నగా పసుపుతో గణపతిగా చేసుకోండి అమ్మ. చిన్న ముద్దగా చేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. ఓం అసునీతే పునరస్మా చక్షుః పునః ప్రాణవిహీనో దేహి భోగం మే జ్యోత్పశ్యేమ సూర్యముచ్చరంతమనమతే హృదయాన స్వస్తి. అమృతం వై ప్రాణః అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. ఓం భూః గణపతిమావాహయామి. ఓం భువః వక్రతుండమావాహయామి. ఓం సువః గౌరీపుత్రమావాహయామి. ఓం భూర్భువస్సువః మహాగణాధిపతిమావాహయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.
పుష్పములు అక్షతలు సమర్పణ చేసి నమస్కారం చేసుకోండి. సువర్ణరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. తమలపాకుతో కానీ లేకపోతే పుష్పంతో కానీ నీళ్లు జల్లుతూ ఉండండి అమ్మ, కొద్దిగా జల్లుతూ ఉండండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గణపతికి చక్కగా సకల నిధి జలాలతో కూడా స్నానాన్ని చేస్తున్నట్టుగా భావన చేస్తూ పుష్పంతో నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం మహాపోహిష్టామయో భువః స్థానమూర్జేదధాదన మహేరణాయ చక్షుషే యోగశివతమోరసః తస్య భాజయతే హనః ఉసటీరివ మాతరః తస్మాదరంగమామోజస్య క్షయాయ జన్మః ఆపోదరేధాచనః ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పాన్ని చేతిలో పట్టుకుని నమస్కారం చేసుకోండి. ఓం అభివస్త్రా శోధనాన్యర్షావిధేరో సుదుగా పూజమానః అభిచంద్ర భర్తవేనో హిరణ్యాభ్యస్వ ప్రతినో దేవసోమ వస్త్రయుగ్మార్థే పుష్పం సమర్పయామి. ఆ గణపతికి కుంకుమ బొట్టు పెట్టండి అమ్మా. ఓం నతే విష్ణో జాయమానో జాతో దేవ మహిమ్నః పరమంతమాపః ఉదస్తభ్రానాగమృష్ణం గృహంతం దాదర్ధప్రాచీం కదుభం పృథివ్యాః ఊర్ధ్వపుండ్రం ధారయామి. కొద్దిగా అక్షతలు చేతితో పట్టుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాదే ఆయుష్యమగ్రియం ప్రథమం శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీతార్థమక్షతాన్ సమర్పయామి. గణపతి వద్ద కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సుభద్రస్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావః శ్రీమన్మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి. అత పుష్పైః అక్షతైః పూజయామి. పుష్పాన్ని చేతిలో పట్టుకుని నమస్కారం చేసుకోండి. ఓం అభివస్త్రా శోధనాన్యర్షావిధేనో సుదుగా పూజమానః అభిచంద్ర భర్తవేనో హిరణ్యాభ్యస్వ ప్రతినో దేవసోమ వస్త్రయుగ్మార్థే పుష్పం సమర్పయామి. ఆ గణపతికి కుంకుమ బొట్టు పెట్టండి అమ్మ. ఓం నతే విష్ణో జాయమానో జాతో దేవ మహిమ్నః పరమంతమాపః ఉదస్తభ్రానాగమృష్ణం బృహంతం దాదర్ధప్రాచీం కగుభం పృథివ్యాః ఊర్ధ్వపుండ్రం ధారయామి. కొద్దిగా అక్షతలు చేతితో పట్టుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాదే ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః యజ్ఞోపవీతార్థమక్షతాన్ సమర్పయామి. గణపతి వద్ద కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావః శ్రీమన్మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి. అత పుష్పైః అక్షతైః పూజయామి. గణపతికి చక్కగా పుష్పములతోనూ అక్షతలతో కూడా అర్చన చేస్తూ ఉండండి. నేను చెప్పినటువంటి నామాలు చెబుతూ పూజ చేస్తూ ఉండండి అమ్మ. ఓం సుముఖాయ నమః. అందరూ కూడా చెప్పండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అర్చనం ఇదం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం సుందర్శయామి. అక్షతలు వేస్తూ ఉండండి అమ్మ. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం సుందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీటిని ప్రోక్షణ చేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
ఇదం నివేదనం సమర్పయామి. కొద్దిగా అక్షతలు వేయండి అమ్మ. అక్కడ ఉన్నటువంటి పండు నివేదన చేయండి. ఆ గణపతికి నివేదన చూపించండి. ఓం దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇదం ఫలం నివేదయామి మంగళ నీరాజనార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి. గణపతికి నమస్కారం చేసుకు చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన యథాసంకల్పిత షోడశోపచార పూజా విధానేన శ్రీ మహాగణాధిపతి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. అమ్మ గణపతి దగ్గర పూజ చేసినటువంటి అక్షతలు తీసి శిరస్సు మీద వేసుకోండి. ఓం కాండాత్ కాండాత్ ప్రరోహంతి పురుషః పురుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ సతేన చ యా సతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవీష్టకే విధేమ హవిషా వయం మే. అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకుని 3 సార్లు తేల్చి అక్కడ ఉంచండి అమ్మ. పైకి తేల్చి అక్కడ ఉంచండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నే తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః శ్రీమన్మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఆ కలశంలో ముందుగా యమునాదేవి నమః అంటూ కొద్దిగా అక్షతలు వేయండి. యమునాదేవిని ఆరాధన చేసుకుంటాం అనేటువంటిది వరలక్ష్మి వ్రతంలో ఒక భాగంగా వస్తూ ఉంటుంది. ముందుగా యమునాదేవి నమః అని తలుచుకుని అక్షతలు వేయండి. ఓం శ్రీ యమునాదేవ్యై నమో నమః ఆవాహయామి. అందరూ కూడా చక్కగా క్షీరసాగర మదనంలో లభ్యపడి శ్రీ విష్ణుమూర్తికి నిత్యము కూడా మనందరికి బాధలు మనందరి యొక్క అభీష్టములు కూడా చెబుతూ ఉండేటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటూ ఆ యొక్క అక్షతలు పుష్పాలు కలశంలో వేసి మహాలక్ష్మీదేవి నమః అని ప్రార్థన చేయండి. పుష్పాలు అక్షతలు వేయండి అమ్మ. చెప్పండి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఆగచ్చ ఆగచ్చ ఆగచ్చ. అందరూ కూడా ప్రార్థన చేయండి. చెప్పండి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ధ్యాయామి. 2 పుష్పాలు కలశం వద్ద పెట్టండి అమ్మ. అందరూ కూడా ధ్యాయామి అని 2 అక్షతలు అక్కడ పెట్టండి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. కలశాన్ని తాకి నమస్కారం చేసుకోండి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. పుష్పాలతో నీళ్లు జల్లుతూ నీటిని ప్రోక్షణ చేస్తూ ఉండండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి చక్కగా పన్నీటి జలాలతోనూ పంచామృతాలతోనూ సుగంధమైనటువంటి సకల నదీ తీర్థాలతో కూడా స్నానం చేస్తున్నట్టుగా భావన చేస్తూ నీటిని ప్రోక్షణ చేస్తూ ఉండండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషాణహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం
కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్వేణస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదవిల్వః తస్య ఫలాని తపసారదుంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్మద మే గృహాత్ గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం మనసః కామమహకూతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్నశ్చ మహి శ్రేయస్రేదామ్యసః కర్దమేన ప్రజా భూతా మహి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కురే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కురే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ ఆర్ద్రాం యఃకరణీం హిష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషాణహం ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆ కలశముయందు అలంకారం చేసి ఉన్నటువంటి వస్త్రాన్ని తాకచి నమస్కారం చేసుకోండమ్మ ఓం అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుగా పూజమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాఢ్యస్వ ప్రదినో దేవసోమ వస్త్రయుగ్మం సమర్పయామి చక్కగా పసుపు రాసి ఆ వస్త్రానికి కుంకుమ బొట్టు పెట్టండి ఊర్ధ్వపుండ్రాన్ని ఏర్పాటు చేయండి ఓం నతే విష్ణో జాయమానో న జాతో దేవమహిమ్నః పరమంతమావః ఉదస్తభ్నానాకవృష్ణం బృహంతం దాదర్ధ ప్రాచీంకగుహం పృథివ్యాః ఊర్ధ్వపుండ్రం ధారయామి. అందరూ కూడా కలశానికి బొట్టు పెట్టండి అమ్మ. వస్త్రం మీద చక్కగా శ్రీకారంలో అమ్మవారికి పెట్టాను చూసారు, అలా బొట్టు పెట్టండి తిరుమణి పెట్టినట్లుగా. అక్షతలు చేత్తో పట్టుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రేం మృతముంచు శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీతార్థం తేజః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండమ్మ. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. అలంకరణార్థే హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి. పసుపు కుంకుమ అమ్మ ఆ కలశం మీద సమర్పణ చేయండమ్మ. అలంకరణార్థే హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి. అద పుష్పై పూజయామి. ఇప్పుడు అమ్మవారికి పాదముల వద్ద నుంచి కూడా శిరస్సు వరకు ఉన్నటువంటి అమ్మవారి యొక్క దివ్య అవయవాలని పూజ చేస్తున్నాం. అందరూ కూడా మహాలక్ష్మీదేవి నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపరాయ నమః జానునీం పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః ఓం స్తనో పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేందునిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం కుందకుట్పరదంతాయ నమః దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయై నమః ఓం నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణో పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. తదుపరి అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన జరుగుతోంది. అందరూ కూడా శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనుకుంటూ అష్టోత్తర శతనామార్చన చేయండి. ఓం
ఓం శ్రీం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం సుజయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం అదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం క్షమాయై నమః ఓం క్షీరోద సంభవాయై నమః ఓం అనుగ్రహపరాయై నమః ఓం వృద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదిరణ్యై నమః ఓం పుష్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్యై నమః ఓం దారిద్ర్యనాశన్యై నమః ఓం ప్రీతిపుష్కరణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం భిల్మనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయై నమః ఓం శ్రేణుసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేస్మగదానందాయై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోద్రవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఓం శ్రీదేవ్యై నమః ఓం శ్రీ భూదేవ్యై నమః ఓం శ్రీ నీలాదేవ్యై నమః ఓం శ్రీ గోదాదేవ్యై నమః ఓం శ్రీ అనంతాయ నమః ఓం శ్రీ గరుడాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమద్వరవరమునయే నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః ఓం సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పార్చనం సమర్పయామి. అమ్మ, మీకు ఇచ్చినటువంటి తోరములన్నీ కూడా కలశం వద్ద పెట్టుకోండి. కంకణాల మీద అక్షతలు వేస్తూ ఉండండి అమ్మ. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం వరలక్ష్మీదేవ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రం పౌత్రాభి వృద్ధించ
మమ సౌభాగ్యం దేహిమే రమే. అందరూ కూడా ఆ కంకణాన్ని నమస్కారం చేసుకుని కళ్ళకద్దుకుని పక్కన ఉన్న వారి చేత కట్టించుకోండి అమ్మా. మీరు పక్కవారికి కట్టండి, పక్కవారి చేత మీరు కట్టించుకోండి. ఇట్లా పెడుతున్న ఫ్రేమ్ షోగా మీకు కింద పూజ జరిగేది కనపడాలి. లక్ష్మీ వెంకటరమణ గోవింద. ఓం దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే. వరలక్ష్మీ దేవ్యై నమః. ఇదం వాయనదానం సమర్పయామి. అందరూ కూడా మీ వద్దకు పుష్పాలు అవన్నీ వస్తున్నాయి, అవన్నీ అమ్మవారికి సమర్పణ చేయడానికి అందరూ సమర్పణ చేసిన భావన కలగటానికి మీ దగ్గరికి పుష్పాలు అవి తీసుకొస్తున్నారు. అందరూ తాకి నమస్కారం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. ఓం దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ఆదధే. అందరూ నమస్కారం చేసుకు చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోండి. మనం ఇప్పటివరకు చేసినటువంటి పూజా విధానంలో ఉన్నటువంటి అపచారములను కూడా, అందులో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగింపబడి మనం చేసినటువంటి పూజా కైంకర్యం అంతా కూడా శ్రీ మహాలక్ష్మి వారు అమ్మవారు స్వీకరించి మనల్ని అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రత వైభవాన్ని, వ్రత కథను తెలియజేయడానికి మనకి ఇప్పుడు అమ్మగారు తెలియజేస్తూ ఉన్నారు.